హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అమెజాన్ ప్రైమ్ని మనం ఎలా ఫ్రీగా యూజ్ చేసుకోవాలి 1 మంత్ అనే దాని గురించి అయితే ఈరోజు మన వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం 199 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే మనకి అమెజాన్ ప్రైమ్ 1 మంత్ ఫ్రీగా ఇస్తారు కదా ఫ్రెండ్స్. ఎయిర్టెల్ వాళ్ళు దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది అయితే మనం ఈరోజు వీడియోస్. ముందుగా అయితే మీరు అమెజాన్ ప్రైమ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, నా ప్లాన్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. ఇలా అయితే రీఛార్జ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ బెనిఫిట్స్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ బెనిఫిట్స్లో మీరు రీఛార్జ్ చేసుకున్న చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్లిమిటెడ్ ఉంది కదా. జస్ట్ అన్లిమిటెడ్ పై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 99 అయితే చూపిస్తుంది కదా. జస్ట్ ఇక్కడ మోర్ 4 ఉంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తుంది జస్ట్ మోర్ 4 అని ట్యాప్ చేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ ఇన్ 30 days క్లైమ్ స్టార్ట్ అని చూపిస్తుంది కదా. బెనిఫిట్స్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 1 యూజర్ అని చూపిస్తుంది కదా. అందరికీ ఫ్రీగా 1 మంత్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అమెజాన్ ప్రైమ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ యాప్లోకి వెళ్ళండి. ఎయిర్టెల్ యాప్ ఉంటుంది కదా, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కాస్తే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన చూడండి ఎయిర్టెల్ థ్యాంక్స్ అని చూపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు 199 రీఛార్జ్ చేసుకుంటే మీకు ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ద వ్యాలిడిటీ 30 days క్లైమ్ అని చూపిస్తుంది కదా. స్టార్ట్ ట్రయల్ అని బెనిఫిట్స్ అవైలబుల్ పర్ యూజర్ ఓన్లీ వన్స్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని అయితే మీరు యాక్టివేట్ చేయండి. జస్ట్ యాక్టివేట్ పై క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తుంది కదా టోటల్. ఇక్కడ చూడండి 30 days వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం ఉన్నాయి కదా. యాక్టివేట్ చేసిన తర్వాత మనకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, సైన్ అప్ యువర్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది కదా. అంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచి మీరు సైన్ అప్ అవ్వాలి. జస్ట్ నేను సైన్ అప్ అవుతాను. చూడండి, ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏ ఎయిర్టెల్ నెంబర్ ఉందో ఆ ఎయిర్టెల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. నాకు సేవ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఫ్రెండ్స్, దిస్ ఆల్రెడీ యూజ్డ్ అని చూపిస్తుంది కదా మొబైల్ నెంబర్ అయితే. మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ అవ్వమంటుంది. సైన్ అప్ అయితే అయిపోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు లాగిన్ అయిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి టైమర్ అయితే రన్ అవుతుంది కదా. మీకు మెసేజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఆ మెసేజ్ని అయితే క్లిక్ చేసి మీరైతే ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఒక మెసేజ్ అయితే వచ్చింది కదా, లింక్ అయితే. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది కదా సైన్ ఇన్ లింక్ అని. జస్ట్ దానిపై క్లిక్ చేస్తే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత క్రోమ్ పై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనకైతే ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్రూవ్ అని ఉంది కదా, అప్రూవ్ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత అప్రూవ్డ్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ నుంచి జస్ట్ మన యాప్లోకి అయితే మళ్ళీ వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాక్టివేట్ యువర్ అమెజాన్ ప్రైమ్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్ యువర్ ప్రైమ్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ హ్యాస్ నౌ యాక్టివేటెడ్ అని అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఇలా అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం జస్ట్ బ్యాక్ వచ్చి జస్ట్ మన ప్రైమ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు మెసేజ్ కూడా వస్తుంది ఎయిర్టెల్ థ్యాంక్స్ నుంచి. ఎయిర్టెల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, 30 days ఫ్రీ అమెజాన్ ప్రైమ్ ఎడిషన్ వాచ్ అని చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ నుంచి అయితే మన అమెజాన్ ప్రైమ్ అకౌంట్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మన యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మనకి ఇక్కడైతే వస్తుంది. చూడండి, ఎవరి సెల్ఫ్ అని ఉంది. ఇందులోకి వెళ్తే మన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం కంప్లీట్ అయితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఏదైనా మూవీని ప్లే చేసి చూద్దాం. కొంతవరకు స్క్రీన్ అయితే మీరు నేను ఒక మూవీని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. జస్ట్ మూవీ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ అయితే కొంచెం హ్యాంగ్ అయింది.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని చూపిస్తుంది కదా. నేను తెలుగుపై అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత అయితే ఇక మనకి తెలుగులో వచ్చిన మూవీస్ అన్నీ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా మూవీస్ అయితే వచ్చాయి. నేను ఫస్ట్గా సౌండ్ అయితే తగ్గిస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ అవుతుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మూవీని అయితే గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ అనే మూవీ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా. దీనిపై అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. వాచ్ అని చూపిస్తుంది. ఇందాక మనం చూసినప్పుడు అయితే ఇలా అయితే రాలేదు. జస్ట్ ఓపెన్ చేస్తే మూవీ అనేది ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మనం అయితే మూవీని అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మూవీ అయితే ప్లే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మొబైల్ స్క్రీన్ రికార్డ్ డస్ నాట్ అని చూపిస్తుంది. కావాలంటే సౌండ్ పెడతాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం అయితే మూవీని అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి 30 days ట్రయల్ కింద అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని అయితే మనం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మూవీ అయితే ప్లే అయింది, వస్తుంది, క్లారిటీగా వస్తుంది. ఇంకా మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న ఇక్కడ 3 dots పై క్లిక్ చేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మూవీని అయితే IBM రేటింగ్ ఇవన్నీ అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ మీరు యూజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూడండి, ఇక్కడ కింద అయితే చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాచ్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.